ఛాంపియన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలు. యాక్షన్ డ్రామా, పీరియాడికల్ ఫిలిం, స్పోర్ట్స్ డ్రామా కూడా. యూఎస్ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ శుభాకాంక్షలతో డిసెంబర్ 25, 2025న రిలీజ్ అయింది. సో ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ సికింద్రాబాద్, ఇక్కడ అది మైకేల్ అనే అతను సికింద్రాబాద్లో ఏ గిఫ్టెడ్ ఫుట్బాల్ ప్లేయర్ చేజింగ్ హిజ్ లండన్ డ్రీమ్ గెట్స్ ఎంటాంగిల్డ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ దట్ చేంజెస్ ద కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. సో ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావాలి, అంతర్జాతీయంగా పేరు సంపాదించుకోవాలన్నటువంటి ఒక ప్లేయర్ ఆ తర్వాత ఏమయ్యాడు అన్నది కథ. రోషన్ మేకా శ్రీకాంత్ కుమారుడు. అంతకుముందు నిర్మలా కాన్వెంట్ స్కూలు, అంతకుముందు ఒక చిన్న బాలల పాత్రలో రుద్రమదేవి సినిమాలో చేసినటువంటి రోషన్ మేకా ఈ సినిమాలో హీరోయిన్ చేయగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. అట్లాగే సంతోష్ ప్రతాప్ ఒక ముఖ్య పాత్రను పోషించాడు. అనశ్వర రాజన్ మలయాళం సినిమాలో చాలా పాపులర్ హీరోయిన్, ఆమె తెలుగులో చేసింది. సో ఆమె చేసిన పాత్ర బాగుంటుంది. అట్లాగే ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, ప్రొడ్యూసర్ వచ్చి ప్రియాంక దత్, అశ్విని దత్ గారి వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా ఇది. అంటే బ్యానర్ అంటే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన సినిమా. సో జెమినీ కిరణ్ ఇంకొక నిర్మాత కాగా, ఇంకొక నిర్మాత ఉమేష్ కేఆర్ బన్సాల్. మ్యూజిషియన్ వచ్చి మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని ఇస్తే, అట్లాగే మది అద్భుతమైన సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వర ఎడిటింగ్ తోడై, తోటతారని ప్రొడక్షన్ డిజైన్ కూడా తోడయ్యడంతో ఈ సినిమా ఒక రేంజ్ లుక్, చూడడానికి మంచి లుక్, రిచ్ లుక్తో వచ్చింది సినిమా. ఇక సినిమా కథనాల గురించి వస్తే, బైరాన్పల్లి అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి కథ ఈ కథ. ఇందులో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఆ బైరాన్పల్లి ఊరిలో ఒక గ్రామ పెద్దగా కళ్యాణ్ చక్రవర్తి, ఒకప్పుడు ఇంటి దొంగ లాంటి ఎన్నో సినిమాల్లో, 100 రోజుల సినిమాల్లో కూడా హీరోగా చేసినటువంటి నందమూరి కుటుంబానికి చెందిన కళ్యాణ్ చక్రవర్తి ఒక మంచి రూపంతో పెద్ద ఆయన అయ్యాడు. ఆ పెద్ద ఆయన అయినటువంటి దాని కథ తగ్గట్టుగా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో రోషన్ తనకు ఒక 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత తనకు మంచి ల్యాండింగ్ లాంటి సినిమా ఇది. అట్లా అనశ్వర రాజన్ తెలుగు సినిమాకి మొదటిసారి వచ్చింది. సో బ్యాకింగ్ ఆఫ్ స్వప్న సినిమా యొక్క బ్యాకింగ్ అప్ తోటి ఈ సినిమా రావడం జరిగింది. ఇందులో మైకేల్ సి విలియమ్స్ పాత్రను రోషన్ పోషించాడు. అతను ఫుట్బాల్ ఇది కావాలని చెప్పి ఎంతో ట్రై చేస్తే, అతను అక్కడికి వెళ్ళాలంటే ఓ రూట్ ఈ రకంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయుధాలని సప్లై చేయమని చెప్తారు. రజాకర్ టైం ఉంటుంది అప్పుడు. ఆ రజాకర్ని ఎదిరించినటువంటి ఒకే ఒక విలేజ్ బైరాన్పల్లి. ఆ బైరాన్పల్లికి ఇతను వెళ్తాడు, అనుకోకుండా యాక్సిడెంటల్గా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఇతను అనుకోకుండా అక్కడికి ఇరుక్కున్న తర్వాత వాళ్ళ ఊర్లలో ఒక మనిషిగా ఉండి మెల్లిగా తప్పించుకుందాం అనుకుంటాడు. ముందు ఊర్లో వాళ్ళు వీడిని అనుమానిస్తారు. తర్వాత ఇక్కడ ఉన్న హీరోయిన్ని ఇతను ఇష్టపడతాడు, ఆమె ఇతన్ని గౌరవిస్తుంది. సో ఆమె ఒక నాట్య కళాకారిణి, ఆమె డ్రామా డైరెక్షన్ చేస్తుంది. సో డ్రామా కళాకారిణి, డ్రామా కళాకారిణి డైరెక్షన్ చేస్తూ ఉంటుంది. తండ్రి నరేష్ డ్రామా చేస్తుంటాడు. అయితే లాస్ట్లో ఒక వీడుకోల్ సన్నివేశంలో నరేష్ బిట్ సపరేట్గా కట్ చేసి పెట్టడం మాత్రం అతికిచ్చినట్టుంది, అది బాగలేదు. అయితే సో అక్కడ ఆయన నాటకంలో వేషం వేయడానికి ఫస్ట్ ఇతని ఫ్రెండ్ని వాడుకుంటారు. సో అతని ఫ్రెండ్ అందులో చేసిన తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, రజాకారులు దాడి చేసినప్పుడు కాపాడుతాడు. సో ఆ తర్వాత అంతా యాక్షన్ సినిమా. లాస్ట్కి చివరాఖరికి వాళ్ళకు ఊరి కోసం ఇతను పోరాడతాడు, పారిపోతాడు, మళ్ళీ ఆయుధాలు తీసుకొని వస్తాడు, మళ్ళీ ఆయుధాలు ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఆయుధాలు వాళ్ళకి ఇస్తాడు. అక్కడ ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని అవమానిస్తూ ఉంటారు. సో ఆ రకరకాల నేపథ్యాల మధ్య చివరికి ఇతను ప్రాణం కూడా వదిలిపెడతాడు ఆ ఊరి కోసం. ఇది కథ. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇవి ఏంటంటే, ఇది పీరియాడికల్ ఫిలిం అయితే ఇదే రోజు వీళ్ళైన శంబాల సినిమాలో కూడా ఒక ఊరికి వెళ్ళడం హీరో, అక్కడ ఊరు వాళ్ళు అతన్ని వ్యతిరేకించడం, కొట్టడే ప్రయత్నం చేయడం, సేమ్ ఒకటే రోజు రిలీజ్ అయిన సినిమాలు 2, శంబాల కానీ ఆది శంబాల కానీ ఈ సినిమా కానీ ఏది ఛాంపియన్ సినిమా కానీ, రెండిటికి ఒకే పోలికలో ఉండడం మైనస్. అంటే ఒకటే జనరల్ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఇందులో వీక్ ఇవి గ్రాఫిక్స్ ఉండడము ఇంకో మైనస్. సో సబ్జెక్టు ఏంటనేది చెప్పకుండా తెలంగాణ మాండలికంలో తెలంగాణలో జరిగినటువంటి కథని, ఛాంపియన్ అనగానే మనకు స్పోర్ట్స్ సినిమా గుర్తుకొస్తుంది.
సో అక్కడ ఫస్ట్ ఫెయిల్ ఎక్కడయ్యారంటే టైటిల్ దగ్గర ఫెయిల్ అయ్యారు. ఛాంపియన్ ఏంటి కథలో ఎక్కడ ఛాంపియన్ అనిపించదు. ప్రయత్నం చేయాలనుకుంటాడు, ఛాంపియన్ కావాలనుకుంటాడు, కానీ ఇతను ఊరి కోసం ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి ఛాంపియన్ అయ్యాడా, ఏ రకంగా ఛాంపియన్ అయ్యాడు దర్శకుడికే తెలియాలి. తర్వాత ఆ ఫుట్బాల్ తోటి విలన్ గుర్తుపడతాడు. ఆ విలన్ని ఆ రజాకర్ మూమెంట్ ఉన్న ముఖమంతా కాల్ చేయడము ఇదంతా చూసాడు. పగబట్టి లాస్ట్కు హీరోని బాగా చితగొట్టి లాస్ట్కి షూట్ చేసేస్తే కూడా కింద పడిపోయి మళ్ళీ లేస్తాడు తెలుగు హీరోలాగా, మళ్ళీ లేచి చేస్తాడు. అవన్నీ కూడా అతిశయోక్తులు ఉన్నాయి ఈ సినిమాలో. సో అనేశ్వర రాజను వీళ్ళందరూ ఉన్నా కూడా ఇది నీట్గా సినిమాని నీట్గా తీసుకొచ్చారు. సో సినిమాని ఇందాకే నేను చెప్పినట్టుగా ఈ సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లలో ఒక ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో ఎవరు, రోషన్ బాగా చేశాడు. చాలా పిల్లికల్లు కూడా అయినది అడ్వాంటేజ్ అయింది. కానీ డైలాగుల్లో మాత్రం రెండుడి దగ్గర గుద్దలో దమ్ముందా నీకు అని ఒక దగ్గర అంటాడు, ఇంకో గుద్దలు అనే మాట 2 సార్లు గుద్దలు అనే మాట వచ్చింది. ఆ 2 సార్లు కూడా మ్యూట్ చేశారు, కానీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది గుద్దలు అన్న మాట. తర్వాత హీరోయిన్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా జాగ్రత్తగా చూపించారు, నీట్గానే చూపించారు. కాకపోతే హింస పాత్ర చాలా తీవ్రతరమైంది. సో హింస అనేది చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. సో అది కొంచెం తగ్గించుంటే బాగుండేదేమో అనిపించింది సినిమాలో. సో మొత్తానికి ఏంటంటే ఈ నా కళ్యాణ్ చక్రవర్తి భార్యగా చేసిన అర్చన కానీ, తర్వాత కళ్యాణ్ చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి గ్రామీణులు కానీ వీళ్ళందరూ కూడా సహజ సిద్ధంగా నటించి సినిమాకు రకంగా ప్రాణం పోసారనే చెప్పాలి. అందరు నటినట్లు చాలా అద్భుతంగా చేశారు. యూఏ 16+ వచ్చిన ఈ సినిమాకి గుద్దలో ఉన్న ఒక వర్డ్ ఒకటే మనకు తప్పు అనిపిస్తుంది. ఇంకా మిగతా అంతా స్వాతంత్ర సమర పోరాటం, ఆ తెలంగాణ పోరాటకు సంబంధించినటువంటి సినిమాని తీసి ఛాంపియన్ అని చెప్పి ఇంగ్లీష్లో రాశారు. అది కూడా లోగో కూడా ఇంగ్లీష్లో రాశారు. పచ్చి తెలుగు సినిమా ఇది, తెలంగాణ సినిమా. సో ఆ పబ్లిసిటీలో ముందు ప్రిపేర్ ఎందుకు చేయలేదు? టీ పార్టీకి పిలిచి బిర్యానీ పెట్టినట్టు ఉంటుంది. అంటే టీ పార్టీకి పోతే బిర్యానీ సర్ప్రైజ్ కావచ్చు, కానీ నేను టీ పార్టీ అనుకొని అన్నం తిని వచ్చేవాడు ఉంటాడు, ఇంట్లో అన్నం వండుకొని వచ్చేవాడు ఉంటాడు. ఆ రకంగా ప్రిపేర్ అయిపోతే బాధపడకుండా ఉంటుంది కదా. అదే ముందే ప్రపంచంలో ముందు ఇది తెలంగాణ సినిమా, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బైరాన్పల్లికి సంబంధించిన ఒక గ్రామం సినిమా అనేది ముందు ఎడ్యుకేట్ చేయాలి కదా. అలాంటిది ఏం చేయలేదు. సో డైరెక్ట్గా ఛాంపియన్ అంటే ఏందో అని ముఖం ఒక ఏదో పెద్ద సూపర్ స్టార్ లాగా ఈయన ముఖం ఇలా పెట్టేస్తే ఎలా వస్తారు జనాలు? సినిమా కంటెంట్ చాలా మంచిగా ఉంది. కంటెంట్ దీనికి మంచి పబ్లిసిటీ చేసి ఇది తెలంగాణ సినిమా అని చెప్పి ప్రజలకు ముందే తెలిసేలాగా చేసి ఉంటే దీని ఫలితం ఇంకోలాగా ఉండేది. అట్లాగే బైరాన్పల్లి అని పెట్టి అయిపోయేది కదా సినిమా పేరు మాత్రం 100% ఇది కరెక్ట్గా ఛాంపియన్ అనేది. సో అట్లా వచ్చిన తర్వాత పోతుంటాడు, ఊర్లోకి వెళ్ళి పారిపోవాలనుకుంటుంటాడు, మళ్ళీ వీళ్ళు వచ్చి దాడి చేస్తుంటారు, ఊర్లోకి పారిపోతారు అంటారు. సో అక్కడ రజాకర్ టైంలో ఎంత ఘోరంగా జరిగింది, ఆ టైంలో ఏ రకంగా రజాకర్లు ఏడిపించారు అనేది నేపథ్యంలో చెప్పి ఆ రజాకర్ మూమెంట్ని మాత్రం కళ్ళ కట్టినట్టు చూపించారు. అందుకు మెచ్చుకోవాలి. ఆ మధ్య మనకు ఈయన ఉదయ్ భాను యాక్ట్ చేసినటువంటి సినిమాలో కూడా మనకు ఈ రకమైనటువంటి మొన్నే ఒక నైజాం దీని మీద ఒక సినిమా వచ్చింది, నైజాం సర్కార్ టైప్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాలు కొన్ని ఈ సినిమాలో కనబడ్డాయి, ఎందుకంటే నేపథ్యం ఒకటే కాబట్టి. సో అది ఏమైనా కూడా ఈ సినిమాని చాలా నిజాయితీగా చాలా అద్భుతంగా తీశారు. సెకండ్ హాఫ్ మాత్రం హీరో చనిపోయినప్పుడు మాత్రం అబ్బా సినిమా పోయిందిరా అని ఒక బాధ అనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా హృదయాలు పిండేటువంటి సన్నివేశాలు నిలబడితే బాగుంటుందేమో అనిపించింది. అనేశ్వర రాజన్కి మాత్రం నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయేవాడుగా అన్నప్పుడు బాగా బాధ ఇస్తుంది మనకు. మిక్కీ జే మేయర్ పాటలు ఆలకట్టుకుంటాయి, ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సినిమా ఆద్యంతం మనకి మొదటి నుంచి లాస్ట్ దాకా చరిత్రను కళ్ళగట్టినట్టుగా అప్పుడు తెలంగాణ టైంలో ఏం జరిగింది, విదేశస్తులు వారు రజాకర్ మూమెంట్లో ఏ రకంగా అసలు రజాకర్లు అంటే ఎవరు అనేది నైజాం ఏ రకంగా మన చేశాడని చెప్పేసి. ఇందులో ఒక మెరుపు ఏంటంటే ప్రకాష్ రాజు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా కనబడ్డాం. సాధారణంగా ప్రేమ అంటూ మాట్లాడేటువంటి అదాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసి ఇక్కడ బట్టతల్లాగా పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా చూపించి, పటేల్ నెహ్రూ మాట కూడా కాదనకుండా సైన్యాన్ని ఏ రకంగా పంపించి ఇది హ్యాండ్ ఓవర్ తీసుకొచ్చినాడు, హైదరాబాద్ సంస్థానాన్ని సైడ్గా కాకుండా దానికి ఏ రకంగా స్వతంత్ర విమోచనం కలిగింది, ఆ టైంలో ఎలాగా న్యూడ్ అనేది బర్వతలు నిలబెట్టినటువంటి సన్నివేశాలు కాళ్ళు మాత్రం చూపించి